హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో దానికి రిలేటెడ్గా ఏదైనా కాన్సెప్ట్ ఉంటే అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టిన ఏవైతే వీడియో ఉందో దాని కింద కమెంట్స్లో కొంతమంది స్టూడెంట్స్ మనకి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 రిలేటెడ్ క్వశ్చన్స్ కొన్ని పెట్టారు. సో షిఫ్ట్ 1లో కాంచనజంగ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఒక స్టూడెంట్ ఆప్షన్స్తో సహా ఇచ్చారు. కాంచనజంగాని ఇచ్చి ఈ ఆప్షన్స్లో చూస్ చేసుకోమన్నారంట. కాంచనజంగా అనేది ఒరిజినల్గా మనకి సిక్కిం మరియు డార్జిలింగ్ల మధ్యలో ఉంటుంది. అంటే పాసిబిలిటీ ఈ ఆప్షన్కి ఉంది. కాంచనజంగ్ ఒరిజినల్గా సిక్కింలోనే లొకేట్ అయి ఉంటుంది. ఆప్షన్స్లో సిక్కిం, అరుణాచల్, ఉత్తరాఖండ్, లడాక్ ఇలా ఇచ్చారంట. సో లడాక్లో ఉండదు, ఎస్పెషల్లీ ఉత్తరాంచల్లో ఉండదు, ఉత్తరాఖండ్లో ఉండదు, అరుణాచల్ ప్రదేశ్లో ఉండదు. సో సిక్కింకి డార్జిలింగ్కి మధ్యలో దీన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అని మనం పెట్టచ్చు. ఎందుకంటే డార్జిలింగ్ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది కదా. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి డార్జిలింగ్ ఏరియా అనేది వస్తుంది, ఇటు సిక్కిం ఏరియా వస్తుంది. ఇక్కడ కాంచనజంగా అనేది లొకేట్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఆన్సర్ అనేది మనం పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక క్వశ్చన్ ఇంకొక స్టూడెంట్ పెట్టారు సెకండ్ షిఫ్ట్కి సంబంధించి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇయర్. సో సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడండి? 1774లో కలకత్తా కేంద్రంగా సుప్రీం కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అయితే దీనికి సర్ ఎల్జిమ్ ఇంపే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా వచ్చారు. అయితే క్వశ్చన్ ఎలా ఇచ్చారు అని దాని మీద ఆన్సర్ కూడా ఉంటుంది. సుప్రీం కోర్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని అడిగితే, సుప్రీం కోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడిగితే మాత్రం 26th Jan 1950. ఎందుకంటే రియల్గా ఎస్టాబ్లిష్ చేసింది 1774లోనే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని అమల్లోకి ఎప్పుడు తీసుకొచ్చారంటే 26th Jan 1915. అప్పుడు సుప్రీం కోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా హెచ్జే కానియా అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్జే కానియాగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ 1857 రివోల్ట్ పర్సన్స్ అండ్ దేర్ లొకేషన్స్ అని చెప్పేసి అడిగారంట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ ఉంది అనుకోండి, ఝాన్సీ లక్ష్మీబాయి గారు మనకి గ్వాలియర్ లాంటి ఏరియాస్ నుంచి ఫైట్ చేశారు. కాన్పూర్ ఉందనుకోండి, నానా సాహెబ్ తాంతియా తోపే లాంటి వాళ్ళు మనకి అక్కడి నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే బీహార్ ఉందనుకోండి, అక్కడి నుంచి కున్వర్ సింగ్ అనే పర్సన్ మనకి ఫైట్ చేయడం జరిగింది. అవధ్ ఉందనుకోండి, బేగం హజరత్ మహల్, అవధ్ నుంచి బేగం హజరత్ మహల్ అండ్ కాన్పూర్ నుంచి నానా సాహెబ్ తాంతియా తోపే, బీహార్ నుంచి కున్వర్ సింగ్. ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ పెట్టాలి అక్కడ ఎవరు ఇచ్చారు అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిజు మహారాజ్ రిలేటెడ్ అంట. ఫాదర్ ఆఫ్ కథక్ అని చెప్పేసి మనకి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని పిలుస్తారు. కథక్ అనేది నార్త్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రాస్ ఫిజికల్ డెఫిషియట్ ఫార్ములా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి లోపల. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిల్స్ ఇన్ మణిపూర్ రిలేటెడ్ టు, మణిపూర్లో ఉండే కొండలు ఏవైతే ఉంటాయో వాటిని లుషాయి హిల్స్ అంటాం. అయితే ఈ లుషాయి హిల్స్ అనేవి మణిపూర్తో పాటు మిజోరంని కూడా షేర్ చేసుకుంటున్నాయి అనమాట. సో ఎక్కడి నుంచి ఇచ్చారు క్వశ్చన్ అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పాపులేషన్ డెన్సిటీ గురించి అడిగారంట. ఒక చదరపు కిలోమీటర్ ఏరియాలో మనకి ఎంతమంది అయితే నివాసం ఉంటున్నారో దాన్ని పాపులేషన్ డెన్సిటీగా చెప్తాం. మరి భారతదేశంలో ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ వచ్చేటప్పటికి బీహార్ అండ్ తక్కువ పాపులేషన్ డెన్సిటీగా ఉన్నది అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మజూలీ ఫెస్టివల్ గురించి అడిగారంట. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ, అస్సాంకి సంబంధించి అని. T20 విమెన్స్ వరల్డ్ కప్ అనేది రీసెంట్గా సౌత్ ఆఫ్రికా మనకి ఈ సంవత్సరం హోస్ట్ చేస్తుంది. అది క్వశ్చన్. విచ్ కంట్రీ హ్యాస్ డెబ్యూటెడ్ అండర్-19 T20 విమెన్ వరల్డ్ కప్ అని చెప్పేసి అడిగారంట. ఐర్లాండ్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ మనకి జనరల్గా ఇక్కడ ఇచ్చారు అండ్ అవి నేను ఇక్కడ చెప్పాను. ఫస్ట్ వరల్డ్ విమెన్ క్రికెట్ హోస్టింగ్ అని చెప్పేసి అడిగారంట. అది కూడా మనం లోపల ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది, ఒకసారి చూడండి వీడియోలో. ఇవి ఈ రోజున మనకి ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 2కి సంబంధించినవి. సో మనకి క్వశ్చన్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి డాన్స్ రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ వచ్చాయట. ఒకటి వచ్చేటప్పటికి కథక్ ఫౌండర్ ఎవరు? ఈ ఫ్రేమ్లో ఒక క్వశ్చన్ అనమాట, ఈ ఫార్మేషన్లో. సో ఫౌండర్ ఆఫ్ కథక్గా మనకి ఈశ్వరి ప్రసాద్ గారిని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన క్వశ్చన్. కథక్కి సంబంధించి ఎవరైతే ఈశ్వరి ప్రసాద్ అని చెప్పేసి ఉన్నారో సో ఈ పర్సన్ని మనకి మెయిన్గా కథక్ నాట్యానికి సంబంధించిన స్థాపకులుగా చెప్పొచ్చు. ఆన్సర్ అదవుతుంది. ఫాదర్ ఆఫ్ కథక్గా మనకి పండిట్ బ్రిజు మహారాజ్ గారిని చెప్పడం జరుగుతుంది. నార్త్ ఇండియాలో ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. పండిట్ బ్రిజు మహారాజ్ గారితో పాటుగా గోపీ కృష్ణ అండ్ వాళ్ళతో పాటుగా సితారా దేవి అని చెప్పేసి ఉన్నారు. వన్ మోర్ పర్సన్ ఈజ్ దేర్ సితారా దేవి అండ్ వన్ మోర్ పర్సన్ ఈజ్ దేర్ ఉమా శర్మ. సో ఉమా శర్మ, సితారా దేవి, గోపీ కృష్ణ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిజు మహారాజ్, ఈశ్వరి ప్రసాద్, వీళ్ళందరూ కూడా కథక్కి సంబంధించి ఫేమస్ పర్సన్స్గా చెప్పొచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది ఈశ్వరి ప్రసాద్ గారు.
సో ఇది దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. అయితే డాన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండియాలో 3 టైప్స్ ఆఫ్ డాన్స్ ఫార్మేట్స్ ఉంటాయి. ఒకటి క్లాసికల్ డాన్సెస్, ఇలా మీరు మాట్లాడచ్చు. రెండోది వచ్చేటప్పటికి ఫోక్ డాన్సెస్, ఈ ట్రైబల్ కల్చర్, గిరిజన నృత్యాలు అంటాం కదా అవి. ఇంకొకటి ఫెస్టివల్కి సంబంధించి లేదా స్టేట్కి సంబంధించి కూడా ఫేమస్ డాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి ఇవి మనం ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇలాంటి వాటి నుంచి ఎస్ఎస్సిలో క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందులో ఒకటి నాట్యశాస్త్ర. సో నాట్యశాస్త్ర అనే దాన్ని రచించింది మనకి భరత మునిగా చెప్పడం జరుగుతుంది. ఈవెన్ చెప్పాలి అంటే భారతదేశంలో చాలా వరకు నాట్యాలకి ఫార్మేషన్ ఇచ్చింది కూడా భరత ముని నేనంట. ఆల్రెడీ కథక్ అడిగారు కాబట్టి నెక్స్ట్ వన్ భరతనాట్యం. ద ఫౌండర్ ఆఫ్ భరతనాట్యంగా భరత మునిని చెప్పడం జరుగుతుంది. ద మదర్ ఆఫ్ భరతనాట్యంగా రుక్మిణీ దేవి గారిని జనరల్గా అంటారంట నార్మల్గా. ఈమె దాంట్లో చాలా ఫేమస్ పర్సన్ కూడా. భరతనాట్యం ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డాన్స్ అంటే తమిళనాడుకి సంబంధించిన క్లాసికల్ డాన్స్గా దీన్ని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సదీర్ అనే వర్డ్ రిలేటెడ్గా భరతనాట్యానికి ఉంటుంది. అంటే అడుగుతారు కదా ఈ పదం దేనికి సంబంధించింది, ఈ పదం దేనికి సంబంధించింది అని. సదీర్ అనే పదం భరతనాట్యానికి సంబంధించిందంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. భరతనాట్యంలో కూడా మనకి రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ భరతనాట్యం. అందులో ఒకటి కళాక్షేత్ర భరతనాట్యం అనేది ఒకటి. నెక్స్ట్ వన్ పాండన వల్లూరు నాట్యం ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వజువర్ నాట్యం ఒకటి. నెక్స్ట్ మెల్లటూరు నాట్యం. మెల్లటూరు, వజువర్, పాండనల్లూరు అండ్ కళాక్షేత్ర, ఇవన్నీ స్టైల్స్ అండి, ఒక్కొక్క ఫార్మెట్లో ఉంటాయన్నమాట. ఈ వజువూరు ఉంది చూసారా, కొంచెం బెండ్ అయ్యి భరతనాట్యంలో మూమెంట్స్ని చేస్తారంట. సో వాటిని మనకి వజువూరు ముద్ర అని చెప్పేసి అంటారు. ఇవన్నీ డిఫరెంట్ నాట్యానికి సంబంధించినవి. అంటే భరతనాట్యంలో కింద వాటిలో ఫార్మెట్స్ ఏవి కాదు అని అడుగుతారు కదా, వాటికి ఇవి మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఆల్రెడీ కథక్ చూసాం, భరతనాట్యం చూసాం. నెక్స్ట్ కథకళి అనే దాన్ని చెప్పచ్చు. కథకళి ఈజ్ అ వెరీ ఫేమస్ డాన్స్ ఇన్ కేరళ. కేరళలో కథకళి డాన్స్ అనేది చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. కథకళితో పాటుగా మోహిని అట్టం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ మోహిని అట్టాన్ని కూడా కేరళలో ఫేమస్ డాన్స్ గా చెప్పొచ్చు. అయితే ఈ కథకళికి సంబంధించి పర్ఫెక్ట్గా ఎవరు స్థాపించారు అనేది కరెక్ట్గా లేదు. 16 నుంచి 17వ శతాబ్దం మధ్యలో కేరళలో బాగా పాపులర్ అయిందంట ఈ కథకళి. సో దీన్ని స్థాపకులుగా అండ్ ఒల్లప్పం మాన అనే పర్సన్ని తీసుకుంటారు. ఒల్లప్పం మాన అనే పర్సన్ని స్థాపకులుగా తీసుకోవడం జరుగుతుంది. కథక్లో కూడా స్టైల్స్ ఉన్నాయి, 7కి పైగా ఫార్మేట్స్ ఉన్నాయి. బట్ 5 ఫార్మేట్స్ని తీసుకుంటారు. పచ్చా కథకళి అంటారు. శ్రీకృష్ణుడి గురించి కానీ శ్రీకృష్ణుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని దీంట్లో చెప్తారు. కతి కథకళి, దీంట్లో దుర్యోధనుడు ఎవరైతే ఉంటారో ఆయన గురించి. నెక్స్ట్ తడి కథకళి, దుశ్శాసనుడు ఎవరైతే ఉంటారో ఆయన గురించి. కరి కథకళి, ఇది కూడా ఒక క్యారెక్టర్ ఫార్మేషన్, పురాణాలకు సంబంధించి చెప్తుందంట. మినుకు కథకళి, ఇది పాంచాలి గురించి. సో ఇలాంటి పాంచాలి స్టైలు, దుశ్శాసన, దుర్యోధన అండ్ నెక్స్ట్ కృష్ణ, ఈ స్టైల్స్లో మనకి పచ్చ, కత్తి, కరి, తడి, మినుక్కు అనే స్టైల్స్ కథకళికి సంబంధించినవి. కళాక్షేత్ర అండ్ యాజ్ వెల్ as మేలతూరు, పాండనవల్లూరు, వజూరు అనేవి భరతనాట్యానికి సంబంధించిన స్టైల్స్. సో మేబీ ఆల్రెడీ ఫాదర్ ఆఫ్ భరతనాట్యం, ఫాదర్ ఆఫ్ కథక్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ మేబీ ఇలాంటి స్టైల్స్ ఏ భరతనాట్యానికి సంబంధించినవి, వేటికి సంబంధించినవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చూడండి అండ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కూచిపూడి అని చెప్పేసి ఉంది. కూచిపూడి ఈజ్ అ వెరీ ఫేమస్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే ఆంధ్రప్రదేశ్గా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒడిస్సీ. ఈ ఒడిస్సీ అనే డాన్స్ ఒడిస్సాకి సంబంధించి ఫేమస్ క్లాసికల్ డాన్స్. మోహపాత్ర అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇందులో చాలా ఫేమస్ పర్సన్గా కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ సట్రియా. సో సట్రియా అనేది అస్సాం ఏదైతే ఉందో అక్కడ ఫేమస్ డాన్స్గా చెప్పడం జరుగుతుంది. అస్సాంలో సట్రియా, ఒడిస్సా, కూచిపూడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం ఫ్రమ్ తమిళనాడు, మోహిని అట్టం కథకళి ఫ్రమ్ దట్ కేరళ, కథక్ ఫ్రమ్ నార్త్ ఇండియాగా కూడా చెప్పొచ్చండి. సో ఇలాంటివి ఒకసారి నేర్చుకుంటే బెటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం జీకే రిలేటెడ్గా చెప్పుకోవచ్చు, జాగ్రఫీ రిలేటెడ్గా చెప్పుకోవచ్చు. సో విక్టోరియా సరస్సు ఏదైతే ఉందో సో అనేది ఏ దేశాల మధ్యలో ఉంది అని అడిగారు. బిట్వీన్ విచ్ కంట్రీస్ లేక్ విక్టోరియా ఈజ్ లొకేటెడ్. ఏ కాంటినెంట్ అని అడిగారు అనుకోండి, ఏ ఖండం దగ్గర ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్రికాగా చెప్పొచ్చు. సో ఆఫ్రికాలో విక్టోరియా లేక్ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. మనకి ఇక్కడ ఏ కంట్రీస్ అని అడిగారు. సో ముఖ్యంగా అయితే టాంజానియా అండ్ ఉగాండా. సో టాంజానియా, ఉగాండా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో విక్టోరియా లేక్ అనేది ఉంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో టచెస్ ద బోర్డర్ ఆఫ్ కెన్యా.
కెన్యా యొక్క బోర్డర్ని కూడా ఇది టచ్ చేస్తుంది అనమాట. కెన్యాలో 6% ఆఫ్ లేక్ విక్టోరియా అనేది లొకేట్ అయి ఉంది. సో 3 కంట్రీస్ అని చెప్పొచ్చు జనరల్గా, బట్ మోర్ ప్రాబబ్లీ విచ్ కంట్రీస్ అని అడిగితే మాత్రం బిట్వీన్ విచ్ కంట్రీస్, టాంజానియా అండ్ ఉగాండా మధ్యలో ఆఫ్రికన్ కాంటినెంట్లో ఈ విక్టోరియా సరస్సు అనేది ఉంది. సో అది ఆన్సర్ అవుతుంది. మరి లేక్స్ మీద ఇంకేమన్నా క్వశ్చన్స్ ఇస్తే, ప్రపంచంలో చాలా సరస్సులు ఉన్నాయి, ఇండియాలోనే మనకి నెంబర్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి, అయితే వీటిలో సెలెక్టివ్గా చదువుకోవాలి. లేక్స్ అని స్టడీ చేయడాన్ని లిమ్నాలజీ అంటారు. స్టడీ ఆఫ్ లేక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ నథింగ్ బట్ లిమ్నాలజీగా పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సెయింట్ లారెన్స్ అని చెప్పేసి ఒక వాటర్ వే ఉందన్నమాట. మనకి ఇండియాలో కూడా వాటర్ వేస్ ఉన్నాయి. సో ఒక క్వశ్చన్ అడిగారు ఎస్ఎస్సిలో, NW1 అనేది ఏంటి అని. జాతీయ జలధారి, ఇది గంగా నది మీద కన్స్ట్రక్ట్ చేశారు. వారణాసి నుంచి అంటే అలహాబాద్ నుంచి హల్దియా లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఉందన్నమాట. అలాగే ప్రపంచంలో కూడా వాటర్ వేస్ ఉన్నాయి. అతిపెద్ద నావిజబుల్ వాటర్ వే ఏది ప్రపంచంలో? ద బిగ్గెస్ట్ వాటర్ వే ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ సెయింట్ లారెన్స్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సెయింట్ లారెన్స్ అనేది మనకి నార్త్ అమెరికాలో, ఉత్తర అమెరికాలో ఒక ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయి, గ్రేట్ లేక్స్ అంటారనమాట. ఆ లేక్స్ ని అట్లాంటిక్ ఓషన్ తో కలుపుతుంది. సో క్వశ్చన్ ఏమని వస్తుంది అంటే, ఒకటి అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్ ఏ షేప్ లో ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఇది S ఆకారంలో ఉంటుంది అనమాట. అట్లాంటిక్ ఓషన్ అనేది, అట్లాంటిక్ ఓషన్ ని అండ్ నార్త్ అమెరికాలో ఉన్న గ్రేట్ లేక్స్ ని, ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తూ నావిజబుల్ రూట్ ని క్రియేట్ చేసేది ఏది అంటే సెయింట్ లారెన్స్ గా చెప్పడం జరుగుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ వే కనెక్ట్స్ ద గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా విత్ ద అట్లాంటిక్ ఓషన్ వాటర్ అని అడిగితే ఈ ఆన్సర్ అనమాట. మరి ఆ గ్రేట్ లేక్స్ ని నార్త్ అమెరికాలో ఏమని చెప్పేసి పిలుస్తారు అంటే హోమ్స్ అని చెప్పి పిలవచ్చు. హోమ్స్ అనమాట. ఇవి టోటల్ గా 5 లేక్స్ ఉంటాయి. సో దాంట్లో ఒకటి లేక్ హుర్రాన్ అని చెప్పేసి అంటారు, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒంటారియో అని చెప్పేసి అంటారు, ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిచిగాన్ అని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ ఎరీ, లేక్ ఎరీ అనేది ఒకటి, లేక్ సుపీరియర్ అనేది ఒకటి. సో 5 లేక్స్ అనేవి కనిపిస్తే వీటిని హోమ్ గా పిలవడం జరుగుతుంది. హుర్రాన్, ఒంటారియో, మిచిగాన్, ఎరీ, సుపీరియర్. సో దీన్ని హోమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి నార్త్ అమెరికాలో గ్రేట్ లేక్స్ అనమాట. వీటిని అట్లాంటిక్ ఓషన్ తో కనెక్ట్ చేసేది సెయింట్ లారెన్స్ గా చెప్తాం. స్టడీ ఆఫ్ లేక్స్ ఈస్ కాల్డ్ అస్ లిమ్నాలజీ. అయిపోయింది. నెక్స్ట్ వన్, లేక్ విక్టోరియా గురించి అడిగారు కదా, అలాగే ప్రపంచంలో డీపెస్ట్ లేక్ గా బైకల్ లేక్ అనేది అని చెప్తాం. ద బైకల్ లేక్ ఈస్ ద డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. సో ఇది వచ్చేటప్పటికి డీపెస్ట్ లేక్ ఇన్ ఏషియాగా చెప్తాం. ఏషియాలో లొకేట్ అయి ఉంది బైకల్ లేక్ అనేది. అలాగే నెక్స్ట్ బైకల్ తర్వాత మనకి ఆఫ్రికాలో టాంజానియా లేక్ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇది కూడా డీపెస్ట్ లేక్ గా చెప్తాం. సెకండ్ డీపెస్ట్ లేక్, ఇది ఫస్ట్ డీపెస్ట్ లేక్, ఇది సెకండ్ అనమాట. ప్రపంచంలోనే తీసుకోవచ్చు, వరల్డ్ లోనే డీపెస్ట్ లేక్ గా ఆసియాలో ఉన్న బైకల్ లేక్ ని, రెండో దానిగా ఆఫ్రికాలో ఉన్న టాంజానియా లేక్ ని తీసుకుంటాం. నెక్స్ట్ వన్ రండి, డెడ్ సీ అనేది ఏ కంట్రీస్ మధ్య ఉంది అని అడుగుతారు. జోర్డాన్ అండ్ పాలస్తీనా మధ్య డెడ్ సీ అనేది లొకేట్ అయి ఉందన్నమాట. దీన్ని కూడా లేక్ గానే కన్సిడర్ చేస్తారు. జోర్డాన్ వచ్చేటప్పటికి డెడ్ సీకి ఈస్ట్ సైడ్ అండ్ పాలస్తీనా వచ్చేటప్పటికి డెడ్ సీకి వెస్ట్ సైడ్ ఉంది. ఇది ఎలాగ మేడం గుర్తుపెట్టుకోవాలి అని అడిగితే, ఇది డెడ్ సీ అనుకున్నారనుకోండి జనరల్గా, ఇటువైపు వచ్చేటప్పటికి అంటే మనకి ఇటు సైడ్ వచ్చేటప్పటికి పాలస్తీనా అనేది లొకేట్ అయి ఉంటుంది, ఇటువైపు జోర్డాన్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ 2 కంట్రీస్కి మధ్యలో మనకి డెడ్ సీ అనేది లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అరల్ సీ, ఇది కజకిస్తాన్, అజబెకిస్తాన్ కంట్రీస్ కి మధ్యలో ఉంటుంది. సౌత్ లో వచ్చేటప్పటికి అజబెకిస్తాన్ అండ్ నార్త్ లో వచ్చేటప్పటికి కజకిస్తాన్ అన్నమాట. సో ఈ రెండింటికి మధ్యలో ఉండేది అరల్ సీ. అరల్ సీ, డెడ్ సీ, సెయింట్ లారెన్స్ అండ్ టాంజానియా, బైకల్ లేక్ అండ్ హోమ్ ఆఫ్ లేక్స్ గా వీటిని చెప్పొచ్చు. ఇవి గుర్తు పెట్టుకుంటే మాక్సిమం మీకు యూజ్ అవుతాయి. లేదు ఇండియాలో అడిగితే గనక, ఇండియాలో మనకి ఉల్లార్ లేక్ అంటారు, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ధాల్ లేక్ అంటారు, ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. పాంగాంగ్ లేక్ అని చెప్పేసి అంటారు, ఇది మనకి లడాఖ్లో లొకేట్ అయి ఉంది. నైనటల్ లేక్ అని చెప్పేసి అంటారు, ఇది ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. భీమ్తల్ లేక్ అని చెప్పేసి అంటారు, ఇది కూడా ఉత్తరాఖండ్లో లొకేట్ అయి ఉంది. పంజాబ్లో హరికే లేక్ అని చెప్పేసి, హరికే లేక్ ఇన్ పంజాబ్ and Bhimtal and Nainital in that Uttarakhand, Renuka in Himachal Pradesh, Pangong in Ladakh, ఉల్లార్ అండ్ ధాల్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా నెంబర్ ఆఫ్ లేక్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. ఎక్కువ లేక్స్ ఉన్న స్టేట్ ఏదంటే వన్ ఆఫ్ ద స్టేట్ గా రాజస్థాన్ చెప్పచ్చు. రాజస్థాన్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ లేక్స్ అనమాట. అలాగే ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో అది కూడా లేక్స్ కి ఇంపార్టెంట్ ప్రదేశంగా చెప్పొచ్చు.
ఇంకా మీరు మ్యాపింగ్లో కనుక జనరల్గా చూడాలి అనుకుంటే చెప్తున్నాను అంతే. సో ఇక్కడ మనకి కెన్యా అనేది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ విక్టోరియా లేక్. ఇది విక్టోరియా లేక్ అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి టాంజానియా అంటున్నాం కదా, ఇది ఉగాండా, ఇది వచ్చేటప్పటికి కెన్యా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కెన్యాగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి టాంజానియా అనే కంట్రీగా చెప్పొచ్చు. అలాగే ఇది వచ్చేటప్పటికి ఉగాండాగా చెప్పొచ్చు అనమాట. సో వీటి మధ్యలో మనకి మెయిన్గా ఏం లొకేట్ అయి ఉంది అంటే లేక్ విక్టోరియా అనేది లొకేట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ ఇది ఉంది చూసారా, దీన్ని సహారా డెజర్ట్ అంటాం. సహారా డెజర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా ఏరియా. అలాగే నెక్స్ట్ ప్రపంచంలో లాంగెస్ట్ రివర్ అనిగా దేన్ని పిలుస్తామంటే నైలు నదిని పిలుస్తాం. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ నైల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ మనకి ఆఫ్రికా ఏరియాగా చెప్పొచ్చు. అలాగే నైల్ని 2 పార్ట్స్ కింద విడదీస్తారనమాట. ఒకటి వచ్చేటప్పటికి బ్లూ నైల్ అని చెప్పేసి అంటారు, ఇంకొకటి వచ్చేటప్పటికి వైట్ నైల్ అని చెప్పేసి అంటారు. సో ఈ బ్లూ నైల్ వైట్ నైల్ అనేవి ఆఫ్రికాలో ఎక్కడ కలుస్తాయని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ సూడాన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇలా లేక్స్ని మ్యాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇటు సైడ్ మనకి కల్హారీ డిజర్ట్ అనేది ఉంటుంది. సో ఇటు సైడ్ మనకి నాంబీ డిజర్ట్ అనేది కూడా ఉంటుంది. సో నుంబియా డిజర్ట్ అనేది కూడా ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. నూంబియా డిజర్ట్, నూంబియా ఎడారి, సోమాలియా ఎడారి, నాంబియా ఎడారి, కల్హారీ ఎడారి, సహారా ఎడారి, దీస్ ఆర్ ఆల్ డెజర్ట్స్ ఆఫ్రికాగా కూడా చెప్తాం. సో ఆఫ్రికాకి సంబంధించి. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. మజూలీ ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది చూసారా, దానికి సంబంధించి మజూలీ పండుగ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని. సాధారణంగా మీకు కాన్సెప్ట్ తెలిసిన ఆన్సర్ పెట్టచ్చు. అస్సాం ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అస్సాం రాష్ట్రంలో మనకి మెయిన్గా ఈ మజూలీ పండుగ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. సో చాలా మంది జియోగ్రఫీ తెలిసిన దీనికి ఆన్సర్ పెడతారు. ఎందుకు అంటే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది అనేది టిబెట్లో ఆరిజినేట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్కి వచ్చి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం ప్రాంతానికి వచ్చి, సో అస్సాం నుంచి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. సో ఈ అస్సాంలో మనకి బ్రహ్మపుత్ర నది అనేది మజూలీ ఐలాండ్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా భారతదేశంలో లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్, హైయెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్ అని కూడా మనకి మజూలీని పిలవడం జరుగుతుంది. ఒక ఐలాండ్ని డిస్టిక్గా చేసింది కూడా ఫస్ట్ ఎక్కడంటే మజూలీ. మజూలీ ఈజ్ అ ఐలాండ్ డిస్టిక్ ఇన్ ఇండియాగా చెప్తాం. సో అక్కడ మజూలీ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఆన్సర్ అది అవుతుంది. అయితే ఈ ఎస్ఎస్సి సిజిఎల్ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడున్న షిప్స్లో ఫెస్టివల్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. అది ఏ జోనర్ నుంచి అడుగుతున్నారు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒకటి స్టేట్ రిలేటెడ్గా అడుగుతున్నారు, లేకపోతే గిరిజన జాతులకి సంబంధించి అడుగుతున్నారు, కల్చర్ పరంగా కూడా అడగడం జరుగుతుంది. స్టేట్ రిలేటెడ్గా క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, వల్లం కల్లి రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో వల్లం కల్లి అనేది ఏ స్టేట్కి సంబంధించిందిగా చెప్పొచ్చు అంటే కేరళ. సో కేరళ స్టేట్కి సంబంధించిందే ఈ వల్లం కల్లి అనేది బోట్ రేస్గా చెప్పడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఇలాంటి క్వశ్చన్, బోట్ రేస్ అంటే కేరళని పెట్టేస్తాం, అలా ఇవ్వకుండా వల్లం కల్లి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇలాంటిది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంబాలా ఫెస్టివల్ అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని ఆల్రెడీ అడిగారు ఒక షిఫ్ట్లో. బఫెల్లో ఫెస్టివల్ ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అని, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుంది. కర్ణాటక ఈజ్ అ స్టేట్ అండ్ విచ్ ఈజ్ సెలబ్రేటింగ్ దట్ కంబాలా ఫెస్టివల్. దీనిని బఫెల్లో రేస్గా కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ మనకి సెలబ్రేట్ చేస్తారంట. జల్లికట్టు, ఇది తెలియని వాళ్ళు ఉండరు. జనరల్గా ఇది మనకి తమిళనాడు ప్రాంతంలో కండక్ట్ చేసే ఫెస్టివల్గా చెప్తాం. పుష్కర్ ఫెస్టివల్ అనేది మనకి రాజస్థాన్లో జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. ఇది ఒక యానిమల్ ఫెస్టివల్గా చెప్పడం జరుగుతుంది పుష్కర్ అనేది. సో పుష్కర్ రాజస్థాన్కి సంబంధించింది, జల్లికట్టు తమిళనాడుకి సంబంధించింది, కంబాలా కర్ణాటకకి సంబంధించింది, వల్లంకల్లి కేరళకి సంబంధించింది. సో ఇలా స్టేట్ రిలేటెడ్గా అడుగుతున్నారు. లేకపోతే ఓణం, ఓణం అనేది కూడా కేరళకి సంబంధించిన ఫెస్టివల్ అనమాట. తమిళనాడుకి సంబంధించి పొంగల్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ స్టేట్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైబ్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. మనకి అస్సాంలో చాలా మంది ట్రైబ్స్ జరుపుకునే ఫెస్టివల్ బిహు పండుగ. సో ఇది కూడా డిఫరెంట్గా అడుగుతున్నారు. ఇది వరకు ఎస్ఎస్సిలో బిహు ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అస్సాం. ఇప్పుడు క్వశ్చన్లో టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్ ఇన్ ఇండియా, భారతదేశంలో బిహు ఫెస్టివల్ రకాలేంటి. సో భోగ బిహు, మాఘ బిహు, కట్టి బిహు అని చెప్పేసి ఉంటాయి. సో మనం పండుగలు ఎలా జరుపుకుంటాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, సంక్రాంతి అని చెప్పేసి, ఉగాది అని చెప్పి, ప్రతి దానికి కూడా ఒక హార్వెస్ట్ రీజన్ అనేది ఉంటుంది, ఒక అగ్రికల్చర్ రీజన్ అనేది ఉంటుంది. కోతకు వచ్చినప్పుడు ఒకసారి, పంట కోతకు వచ్చినప్పుడు, పంట వేసినప్పుడు ఒకసారి ఎలాగైతే ఉంటుందో అలాగే ఇక్కడ కూడా అక్టోబర్ మంత్లో కట్టి బీతు అండ్ జాన్ మంత్లో మాఘ బిహు, ఏప్రిల్ మంత్లో
భోగ బిహు అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అవి మనకి బిహు ఫెస్టివల్స్. అలాగే గాంగౌరు ఫెస్టివల్ అనేది ఉంటుంది. హోలీ అనేది రాజస్థాన్, గుజరాత్, నార్త్ ఇండియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నమాట. రాజస్థాన్లో హోలీ తర్వాత దాని ఎక్స్టెన్షన్ గా గాంగౌరు ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారంట. దిస్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియాగా చెప్పొచ్చు. సో మొస్సు ఫెస్టివల్, దీనిని నాగాలాండ్ లో సెలబ్రేట్ చేస్తారు. నాగాలాండ్ అంటే జనరల్ గా మనకి గుర్తొచ్చేది ఏంటి? హార్నబిల్ పండుగ. హార్నబిల్ కాకుండానే మనకి మొస్సు ఫెస్టివల్ ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఇన్ నాగాలాండ్ ఏరియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చిత్తరాయ్ ఫెస్టివల్, ఇది తమిళనాడులో సెలబ్రేట్ చేస్తారు. సో అడిగితే ట్రైబ్స్ కి రిలేటెడ్ గా అడుగుతున్నారు క్వశ్చన్స్, లేకపోతే మనకి స్టేట్ కి రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు, లేకపోతే కల్చర్ రిలేటెడ్ గా అడుగుతున్నారు అనమాట. కల్చర్ రిలేటెడ్గా ఎలా అడుగుతున్నారంటే ఒక షిఫ్ట్లో క్వశ్చన్ అడిగారు, బాందీ చోర్ దివాస్ అని చెప్పిచ్చి ఇది సిక్కులు జరుపుకునే ఫెస్టివల్. అయితే భారతదేశంలో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇండియాలో ఎలాంటి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారో అని అడిగారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ హోలీగా చెప్తున్నారు ఇలాంటివి. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి హోలా మొహల్లా ఫెస్టివల్, ఇది కూడా సిక్కులకి సంబంధించిన ఫెస్టివల్ గానే చెప్పొచ్చు. అలాగే మాగి మేళా ఫెస్టివల్, ఈ మాగి మేళా ఫెస్టివల్ ఏంటంటే సిక్కులకి సంబంధించి గురుద్వారా ఏదైతే ఉంటుందో అది చాలా ఫేమస్ గా చెప్పడం జరుగుతుంది. సో గురుద్వారాస్ కి ఈ సిక్కు ప్రజల్ని తీసుకెళ్లే మూమెంట్ గా మనకి మాగి మేళా అనే దాన్ని చెప్తాం. సో నెక్స్ట్ నానాక్ సాహి. నానాక్ సాహి అనేది క్యాలెండర్ ఆఫ్ సిక్ పీపుల్, సిక్కు ప్రజలకి సంబంధించిన క్యాలెండర్ గా నానాక్ సాహి అంటాం. ఈ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 13th or 14th వాళ్ళు న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఉగాదిని ఎలాగ న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటామో సిక్ పీపుల్ మనకి దీనిని న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే హోలా మొహల్లా వచ్చేటప్పటికి మనకి 10th గురువు ఉన్నారనమాట, గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి అంటాం. ఈయన కలసా సిస్టమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. హూ స్టార్టెడ్ కల్సా సిస్టమ్ ఇన్ ఇండియా? గురు గోవింద్ సింగ్. సో గురు గోవింద్ సింగ్ ఈ సిక్కు ప్రజలందరినీ కూడా మిలిటరీ పరంగా ట్రైనప్ చేయడానికి ఒక సమావేశం లాంటిది, ఒక సిస్టమ్ లాంటిది తీసుకొచ్చారు. దాన్ని హోల్లా మొహల్లా పండుగ అంటారు. కల్చర్ రిలేటెడ్ సంక్రాంతి ఏ మాసంలో జరుపుకుంటారు? సో ఇక్కడ క్వశ్చన్ అంట, ఫిజికల్ డెఫిషియేట్ అంటే ఏంటి అని అడిగారంట. అంటే ఇది ఫిజికల్ పాలసీ ఉంది కదా, సో దాంట్లో ఆర్థిక విధానానికి సంబంధించి లిటరల్ గా ఆర్థిక లోటు అంటే ఏంటి, ఫిజికల్ డిఫిషియేట్ అంటే ఏంటి? సో మనకి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెసిప్టెన్స్ ఏదైతే ఉందో అదనమాట. మొత్తం ఏదైతే ఖర్చు వచ్చిందో సో అది దాని నుంచి మనకి వచ్చే ఆదాయాన్ని తీసేస్తే వచ్చేది డెఫిషియేట్ గా చెప్తాం, దానికి సంబంధించింది. ఫిజికల్ సర్ప్లస్ అనుకోండి, సో టోటల్ రెసిప్ట్స్ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఫిజికల్ డెఫిషియేట్ గురించి మాట్లాడచ్చు. ఫిజికల్ పాలసీ అంటాం. సో ఫిజికల్ పాలసీ అంటే ఆర్థిక విధానం. దీంట్లో ఇంపార్టెంట్ గా తీసుకునే టూల్స్ ఏంటి? ఒకటి బడ్జెట్. సో బడ్జెట్ కి సంబంధించిన ఆర్టికల్ ఎంత? 112 అనమాట. రెండోది టాక్సేషన్ సిస్టమ్ తీసుకుంటారు. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ లో ఏముంటాయి? ఒకటి వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది, అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అనేది కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ లోకి వస్తుంది. ఇలా ఎగ్జాంపుల్ గా దీన్ని తీసుకోవచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ కానీ కస్టమ్స్ కానీ వీటన్నిటిని దీంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. జిఎస్టీ కౌన్సిల్ కి చైర్మన్ గా ఎవరుంటారంటే ఫినాన్స్ మినిస్టర్. సో మనకి నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్ కి చైర్మన్ గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ మనకి పబ్లిక్ పాలసీ అంటే పబ్లిక్ రెవెన్యూ అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ ఫిజికల్ డిఫిషియేట్, ఇవన్నీ కూడా ఫిజికల్ పాలసీ టూల్స్ లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి క్వశ్చన్స్ కామన్ గా అడిగారు, నేను ఇక్కడ ఇచ్చాను. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ గురించి అడుగుతున్నారట. ఫార్ములా జీడిపి ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో మనకి ఏవైతే ఎగుమతులు దిగుమతులు ఉంటాయో సో వాటి నుంచి వచ్చే నెట్ రేట్, దాంతో పాటుగా జీడిపిని తీసుకుంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అదే జీడిపి కావాలనుకోండి, రియల్ జీడిపి మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ ని తీసుకుంటే మనకి రియల్ జీడిపి అనేది వస్తుంది. రియల్ జీడిపి అంటే సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర మనకి ఈ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రైజెస్ అంటాం కదా, ప్రస్తుతం ఉన్న ధరలతో ఏదైతే జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారో సో దాన్ని తీసుకుంటారు. అసలు జీడిపి అంటే ఒక సంవత్సరంలో ఒక పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో అండ్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారో దాన్ని జీడిపి అంటారు. సో ఒక్కొక్కసారి మనకి బేస్ ఇయర్తో కంపేర్ చేస్తారు, ఒక్కొక్కసారి కరెంట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తారు. కరెంట్ ప్రైజెస్తో కనుక కంపేర్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటారు. సో ట్యాక్సెస్ని తీసేసి సబ్సిడీస్ని కలుపుతారు. సో దాని ద్వారా నెక్స్ట్ జీడిపి డిఫ్లేటర్, నామినల్ జీడిపి మైనస్ రియల్ జీడిపి, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 అంటే జీడిపి డిఫ్లేటర్
లెటర్ వస్తుంది. అలాగే పెర్ క్యాపిటా ఇన్కమ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారట. తలసరి ఆదాయం, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, అండ్ టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ కి తీసుకుంటాం. సో ఇలాంటి ఫార్ములాస్ ని ఫిజికల్ డెఫిషియెంట్, ఫిజికల్ పాలసీ, లేకపోతే నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్, ఇలాంటి వాటి నుంచి అడుగుతున్నారు. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి 5-year ప్లాన్ నుంచి వచ్చిందంట. సో విచ్ 5-year ప్లాన్ ఎయిమ్డ్ ఎట్ యాక్సిలరేటింగ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్ట్? ఈ క్వశ్చన్ని మేమే ఫ్రేమ్ చేసామండి. క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించిన 5-year ప్లాన్ అని చెప్పేసి వచ్చిందంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 7వ పంచవర్ష ప్రణాళిక, 7th 5-year ప్లాన్ ఏదైతే ఉందో సో దానిని దీనికి ఆన్సర్ గా పెట్టచ్చు. ఏ పంచవర్ష ప్రణాళికలో ధాన్యాలకి, గ్రెయిన్స్ కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు? 7th 5-year ప్లాన్. సో ఈ క్వశ్చన్ ని మేము ఫ్రేమ్ చేసాం. నెక్స్ట్ వన్, 5-year ప్లాన్స్ ని ఇండియాలో స్టార్ట్ చేయడానికి కారణం పండిట్ జవహర్లాల్ నెహ్రూ అంట. అందుకని ఈయనని ఫాదర్ ఆఫ్ 5-year ప్లాన్స్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారని చెప్పేసి అంటున్నారు. అలాగే ఫస్ట్ 5-year ప్లాన్ లో మనందరికీ తెలుసు వ్యవసాయం లేదా అగ్రికల్చర్ ఏదైతే ఉందో సో దానికి మెయిన్ గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానితో పాటుగా ఇరిగేషన్, సాగునీటి వ్యవస్థకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అగ్రికల్చర్ ఇస్ అ టార్గెట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ప్లాన్ ఇన్ ఇండియా, ఇరిగేషన్ కూడా. దాంతో పాటుగా రీహాబిలేషన్ ఆఫ్ రిఫ్యూజీస్, సో ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళకి ఒక స్థావరం అనేది కల్పించడం, చోటు అనేది కల్పించడం, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోవడం కూడా ఫస్ట్ ఇయర్ ప్లాన్ లో చూసాం. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించినవి. రెండవ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో అప్పుడు మనకి పరిశ్రమలు, ఇండస్ట్రీస్ ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి సెకండ్ 5-year ప్లాన్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో ఇండస్ట్రీస్ 1956లో ఇండస్ట్రియల్ పాలసీ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు, పరిశ్రమలకు సంబంధించిన పాలసీని. అండ్ నెక్స్ట్ మనకి లిగ్నైట్ ఆఫ్ నైవేలి ఇన్ తమిళనాడు కానీ, మిగతా స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో బిలాయ్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ టైంలోనే డెవలప్ అయ్యాయి. మనకి 3వ పంచవర్ష ప్రణాళికలో సెల్ఫ్ రిలయంట్ అనే దాన్ని మెయిన్ గా తీసుకున్నారు. మన ఎకానమీని మనం యొక్క పిల్లర్స్ మీద నిలబెట్టుకోవాలి. దాంతో పాటుగా రైల్వే నెట్వర్క్ ఉంటుంది కదా, ఈ రైల్వే నెట్వర్క్ లాంటి వాటిని విస్తరింప చేయడం, ఎక్స్టెన్షన్ ఆఫ్ రైల్వే నెట్వర్క్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బిగ్ ఇండస్ట్రీస్, ఇక్కడ పరిశ్రమలు, ఇక్కడ భారీ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మెయిన్ థింగ్స్ గా చెప్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1966 నుంచి 69 ఈ టైంలో ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మరణం కావచ్చు, దాని తర్వాత తష్కంట్ ఒప్పందం కావచ్చు, అప్పటికే ఇండియా చైనాతో యుద్ధం చేస్తున్నాం, ఇండియా పాకిస్తాన్తో యుద్ధం జరిగింది. 1962 ఇండియా చైనా వార్, 1965 ఇండియా పాకిస్తాన్ వార్. సో దీనివల్ల భారతదేశంలో కొంత క్రైసిస్ అనేది వచ్చిందనమాట. సో ఆ క్రైసిస్ కి సంబంధించి అగ్రికల్చర్ ని డెవలప్ చేయడానికి జై జవాన్ జై కిసాన్ నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. సో అలాంటి వాటితో ముందుకెళ్ళింది ఈ ఫేజ్ లో అనమాట. నెక్స్ట్ 4th 5-year ప్లాన్, 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. గరీబీ హటావో, పోవర్టీ ఎలిమినేషన్ అనేది మెయిన్ థింగ్ అనమాట, పేదరికాన్ని నిర్మూలించడం. దాంట్లో భాగంగా ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ప్లానింగ్, అప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం. దాని తర్వాత నెక్స్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది కూడా మనకి 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎస్టాబ్లిష్ అయింది. గ్రీన్ రివల్యూషన్ ఏదైతే ఉందో అది 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో ఊపందుకుంది. సో అలాగే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎంఎస్ స్వామినాథన్ గారిని చెప్తారు. నెక్స్ట్ వన్ 5వ పంచవర్ష ప్రణాళిక, పోవర్టీని ఎలిమినేట్ చేయడం, సెల్ఫ్ రిలయన్స్ దాన్ని నెలకొల్పడం, దాంతో పాటుగా నాబార్డ్ లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కూడా 5-year ప్లాన్ లో అనమాట. నేషనల్ అగ్రికల్చర్ బోర్డ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటాం కదా, సో దానికి నేషనల్ బ్యాంక్ ఫర్ దట్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో దాన్ని నాబార్డ్ గా చెప్తాం. దానికి షాజీ అనే పర్సన్ చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం. అలాంటి నాబార్డ్ ని కూడా 5-year ప్లాన్ ఏదైతే ఉందో ఆ టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనే దాన్ని డెవలప్ చేశారు. సో అది అప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. జవహర్ రోజ్గర్ యోజన పథకాన్ని భారతదేశంలో ఏ 5-year ప్లాన్ లో తెచ్చారంటే 7th 5-year ప్లాన్. అదే టైంలో ఇండియాలో ఫుడ్ గ్రెయిన్స్ ని కూడా డెవలప్ చేశారు. 8th 5-year ప్లాన్ లో 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి వచ్చాయి. మనకి ఆర్థిక సంస్కరణలు, ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఎల్పిజిని తీసుకోవాలి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లాంటివి తీసుకొచ్చారు. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ లాంటివి ఈ టైంలోనే నెలకొల్పబడ్డాయి. అండ్ 9th పంచవర్ష ప్రణాళిక కాలం, 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంటివి ఏర్పడ్డాయి. అలాగే మీకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటాం చూసారా, ఇలాంటివన్నీ కూడా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడ్డాయంటే 10th 5-year ప్లాన్ లో సర్వశిక్ష అభియాన్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పడ్డాయి.
2015లో పంచవర్ష ప్రణాళికల్ని తీసేసి సో ఇదే ప్లేస్లో నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో నెక్స్ట్ వన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ నుంచి అడిగారంట. ఆదేశిక సూత్రాలు. సో ఆదేశిక సూత్రాలు అనేవి మనకి ఏ పార్ట్ లో ఉన్నాయని అడిగితే పార్ట్ 4లో ఆదేశిక సూత్రాలు అనేవి కలిగి ఉంటాయి. అలాగే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ మధ్యలో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయంటే 36 to 51. సో మనకి విడిగా ఆర్టికల్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇండివిజువల్ గా, లేకపోతే కొంత డిఫరెంట్ గా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అడుగుతారు. సో డిపిఎస్పి అనేది మెయిన్ గా 3 types లో డివైడ్ చేయబడింది. వన్ ఈజ్ సోషలిస్టిక్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లిబరల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ గాంధీయన్. గాంధీయన్ సూత్రాలు అండ్ సోషలిస్ట్ సూత్రాలు లిబరల్ గా మనకి విడదీయబడ్డాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 39A. సో ఆర్టికల్ 39A ఏంటి అని అడిగారు అనుకోండి, ఈ ఆర్టికల్లో భారతదేశంలో అందరికీ కూడా సామాజిక న్యాయం సమానంగా జరగాలి, అందరికీ కూడా న్యాయం అనేది ఫ్రీ సర్వీసెస్ ద్వారా ఇవ్వాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి, సోషల్ జస్టిస్ ఈక్వల్ గా ఉండాలి అనేది 39Aలో ఉంది. అలాగే 41లో ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి అనమాట. రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్సీ అంటే సహాయం అనేది కంపల్సరీ అందాలి. అది 41లో లొకేట్ ఉంది. కంపల్సరీ కాదు, అది అందాలి అని చెప్పేసి ఉంది. 41, 39A అంటే అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ లో ఉంటాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ లో ఏంటి అంటే గో నిషేధం అంటే మనకి గోవధ అనేది నిషేధించబడింది. కౌ స్లెటరింగ్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ ఆర్టికల్ 48. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండర్ 40 ఆర్టికల్లో పంచాయత్స్ లాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ లో ఉంది. అలాగే లిబరల్ ప్రిన్సిపల్ లో 44 యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ఉన్నాయన్నమాట. భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ని అవలంబించిన మొట్టమొదటి రాష్ట్రంగా గోవాని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఒకవేళ డిపిఎస్పి ఇవ్వకపోతే ఫండమెంటల్ రైట్స్ నుంచి అడుగుతున్నారు. ప్రాథమిక హక్కులు ఇవి పార్ట్ 3లో ఉంటాయి. ఇవి కూడా ఇవ్వకపోతే ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి అడుగుతున్నారు. ఇవి పార్ట్ 4Aలో ఉంటాయి. అండ్ 51A ఆర్టికల్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ తో ముడిపడి ఉందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ డిపిఎస్పి లేదా పాలిటీ నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ హిస్టరీ రిలేటెడ్. శుంగ వంశానికి సంబంధించిన క్వశ్చన్. శుంగ రాజ్యానికి సంబంధించి లాస్ట్ రూలర్ ఎవరని అడిగారంట. శుంగస్ లాస్ట్ రూలర్ ఎవరు అని అడిగారంట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దేవభూతి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దేవభూతి ఈజ్ అ లాస్ట్ రూలర్ ఆఫ్ శుంగ డైనాస్టీగా చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా. అయితే శుంగ డైనాస్టీకి సంబంధించి ఇంకెలాంటి క్వశ్చన్స్ అయినా అడుగుతారా అనేది చూద్దాం. శుంగ డైనాస్టీని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ పుష్యమిత్ర శుంగగా చెప్తాం. సో ఈయనని ఎవరిని చంపారంటే బృహద్రథ. అండ్ హూ ఈస్ బృహద్రథ అంటే ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్స్ కి సంబంధించిన లాస్ట్ రూలర్ గా లేదా వీక్ రూలర్ గా బృహద్రథ అని చెప్తా. ఆయన చంపిన తర్వాత పుష్యమిత్ర అనే ఆయన మనకి శుంగ డైనాస్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ ద టైమ్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ హీ ఆల్సో డిఫీటెడ్ డెమిట్రియస్ అండ్ మియాండర్. ఇండో గ్రీక్స్ గా పిలువబడే డెమిట్రియస్, మియాండర్ లాంటి వాటిని కూడా ఈ కింగ్స్ ని మనకి ఎదుర్కొంటారంట పుష్యమిత్ర శుంగ. సో వీళ్ళని హిండో గ్రీక్స్ అని చెప్పేసి పిలవచ్చు, లేదా బక్ట్రియన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. వీళ్ళు ఇండియాలో ఇచ్చిన ఆర్ట్ ఏంటి అని అడిగితే వీళ్ళు ఇండియాలో హెలినిస్టిక్ ఆర్ట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే భారతదేశంలో గోల్డ్ కాయిన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా వీళ్ళే. సో ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్, పుష్యమిత్ర శుంగ తర్వాత నెక్స్ట్ వచ్చింది అగ్నిమిత్ర శుంగ. ఈయన గురించి ఇండియన్ షేక్స్పియర్ గా పిలువబడే కాళిదాసు అనే పర్సన్ మనకి మాలవికాంగ మిత్రం అనే దాన్ని రాశారు. కాళిదాసు గారు మాలవికాంగ మిత్రం అనే దాన్ని రాశారు. ఇది ఎవరి గురించి చెప్పబడుతుంది? అగ్నిమిత్ర గురించి, మాలవిక గురించి చెప్పబడుతుంది. సో దీన్ని ఎవరు రాశారు? కాళిదాస్. కాళిదాస్ ని ఇండియన్ షేక్స్పియర్ అంటాం. అలాగే చంద్రగుప్త II అనే ఆయన ఎవరైతే ఉన్నారో సో ఈయనకి సంబంధించిన ఆస్థానంలో కాళిదాసు వన్ ఆఫ్ ద పోయిట్ గా కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వసుమిత్ర. అగ్నిమిత్ర తర్వాత వచ్చింది వసుమిత్ర. వసుమిత్ర తర్వాత వచ్చిన కింగ్స్ మీద క్లారిటీ లేదంట. సో అప్పుడు మనకి అంధారక, పులిందక అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వజ్రమిత్ర లాంటి వాళ్ళు వచ్చారు. అండ్ ఫైనల్ గా వీళ్ళ తర్వాత దేవభూతి రావడం జరిగింది. సో దేవభూతిని చంపిన తర్వాత వసుదేవ కాన్వా రావడం జరిగింది. కాన్వా డైనాస్టీని ఎస్టాబ్లిష్ చేశారు. వసుదేవ తర్వాత ఈ కాన్వా వంశం అనే దాన్ని రూల్ చేసిన పర్సన్ భూమిమిత్రగా చెప్పడం జరుగుతుంది. ఆయన రూల్ చేశారని. భూమిమిత్ర తర్వాత నారాయణ తర్వాత సుశర్మన అనే పర్సన్ రూల్ చేశారు. అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాన్వా డైనాస్టీ సుశర్మ. ఎలా అయినా అడుగుతారు. మౌర్యన్స్ లో లాస్ట్ రూలర్ బృహద్రథ.
సుంగాస్లో లాస్ట్ రూలర్ దేవభూతి, కాన్వాస్లో లాస్ట్ రూలర్ సుశర్మన్ని శాతవాహనులు చంపినట్టుగా శాతవాహనులను అణగదొక్కి దాని తర్వాత శాతవాహనాసే ఒక డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఇలా చెప్పడం జరుగుతుంది. సో ఇది శుంగ వంశానికి సంబంధించింది, శుంగ డైనాసిటీకి సంబంధించింది. సో వీళ్ళ టైంలో హిందూ రిలీజియన్ అనేది లేకపోతే బ్రాహ్మణిజం అనేది ఒక హైప్కి వెళ్ళినట్టుగా కూడా చెప్తారు. సాంస్క్రిట్ ఏదైతే ఉందో సో దానిని ఎక్కువగా ఆదరించారంట. సో ఇవన్నీ కూడా వీళ్ళ కాలంలో ఇంపార్టెంట్ విషయాలుగా చెప్పొచ్చు. ఇంకొకటి కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఇచ్చారు. అండర్-19 విమెన్ వరల్డ్ కప్ అనేది రీసెంట్ గా జరిగింది కదా. సో దాంట్లో ఫస్ట్ డెబ్యూ కంట్రీ ఏది అన్నాడు, అంటే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన కంట్రీ ఏది రీసెంట్ గానీ. సో ఇది వరకు అయితే ఇండియా, బంగ్లాదేశ్, థాయిలాండ్ లాంటి కంట్రీస్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాయంట. సో ఫస్ట్ టైం ఈసారి ఏదైతే అండర్-19 విమెన్ వరల్డ్ కప్ జరిగిందో సో T20 వరల్డ్ కప్, దాంట్లో ఐర్లాండ్ అనేది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఐర్లాండ్ అవుతుంది. సో స్పోర్ట్స్ రిలేటెడ్ గా కరెంట్ అఫైర్స్ నుంచి అయినా స్టాటిక్ జీకే నుంచి అయినా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ రిలేటెడ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇంగ్లీష్ రిలేటెడ్గా ఇచ్చినవంట. స్వీట్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ అడిగారు, హార్ష్ అని చెప్పేసి, లేకపోతే నెక్స్ట్ బిట్టర్, ఇలాంటివి కూడా అక్కడ ఉన్న వర్డ్స్ ఏదైతే సూటబుల్గా ఉంటుందో దాన్ని బట్టి పెట్టొచ్చండి. నెక్స్ట్ వన్, త్రో కాషన్ టు ద విండ్ అనే ఇడియం ఇచ్చారంట. సో దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్ గురించి, నెగిటివ్ రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా చేస్తారో ఏదైనా, సో దానికి సంబంధించి ఈ ఇడియం సరిపోతుంది అనమాట. టు డూ సంథింగ్ వితౌట్ వరింగ్ అబౌట్ నెగిటివ్ రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో వన్ హూ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టినేటెడ్. సో అలాంటి వాళ్ళని ఫెటలిస్ట్ గా పిలవడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అండ్ యాంటోనియం అండ్ దాంతో పాటుగా ఒక ఇడియం అండ్ ఫ్రేజ్ కి సంబంధించిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ అన్నమాట.